వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ సత్యోతమును యోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుతున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహించును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించి వారు మరలి వచ్చురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసం వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేస్తున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అడ్డము కనుక వారు తొట్టిల్లుదురు. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.